హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సామాజిక భద్రత పింఛన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇందులో మనకి 6,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ అనేది మార్పు చేయడం జరిగింది. సో అది ఎందుకు మార్పు చేశారని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి పింఛన్దారులకి. అంటే వికలాంగుల పింఛన్ సంబంధించి కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి కావచ్చు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ అనేది మనకి జనవరి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ డిజేబుల్ పింఛన్ సంబంధించి కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి కావచ్చు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరిగిందండి. సో జనవరి నుంచి ఈ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న విధంగా సామాజిక భద్రత పింఛన్ల పంపు అని చెప్పేసి 3,000 నుంచి 4,000 రూపాయలు, అలాగే మనకి దివ్యాంగుల పింఛన్ సంబంధించి 6,000 రూపాయలు, అలాగే పూర్తి స్థాయిలో అంగవైకల్యం గురి అయినటువంటి వారికి 15,000 రూపాయలు, అలాగే కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పుకునే విధంగానే కూటమి ప్రభుత్వం అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే పింఛన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గ్రామ సచివాలయం ద్వారా. సో ఇక్కడ డిజేబుల్ పింఛన్స్ కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పింఛన్స్ కావచ్చు, వాటికి సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి రీఅసెస్మెంట్ నెంబర్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో డిఏ లాగిన్ లో ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చాలా మందికి రిజెక్ట్ అవడం జరిగింది. సో వాళ్ళు కారణాల చేత రిజెక్ట్ అవడం జరిగింది. సో ఆ కారణాలు ఏంటనేది చెప్పేసి కూడా మనకి ఇక్కడ సర్టిఫికేట్ లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా 6,000 పింఛన్ నుంచి మనకి 4,000 పింఛన్ కి ఎట్లా మార్పు చేస్తారని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీరు పోయించిన తర్వాత మీ యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం ఉంది. సో ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఉంది. ఇక్కడ మనకి సదరం స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి అసెస్మెంట్ అండ్ రిజెక్ట్ అని చెప్పేసింది కదా. సో ఇలా మీరు చేస్తే మీకు చూపించదు అనమాట. సో ఇక్కడ మనకి చాలా మందికి లోకమోటర్ సంబంధించి కావచ్చు అలాగా మనకి రావడం ఉంది. ఇక్కడ మనకి సదరం స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టేటస్ అని చూపిస్తుంది. సో జనరేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి సో ఈ విధంగా జనరేట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో మనకి సర్టిఫికేట్ అలాగే కార్డు అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళకి పింఛన్స్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరికైతే అసెస్మెంట్ రిజెక్ట్ అని చెప్పేసి వచ్చిందో వాళ్ళకి పింఛన్ అనేది రాదు. సో అలాగే ఇక్కడ ఒక కొత్త అప్డేట్ తీసుకురావడం ఉంది. సో ఈ రిజెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వారికి 6,000 పింఛన్ అయితే తీసుకోవడం జరిగింది కదా. సో వాళ్ళు రీఅసెస్మెంట్ వెళ్ళొచ్చిన తర్వాత పర్సెంటేజ్ తక్కువ రావడం జరిగింది. సో వాళ్ళకి టెంపరీ గానీ లేకుంటే పర్సెంటేజ్ తక్కువ రావడం గానీ జరిగింది. సో అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరైతే వికలాంగుల పింఛన్ పొందుతున్నాడో ఆ వ్యక్తి సంబంధించి ఏజ్ అనేది 60 సంవత్సరాలు పైబడి ఉంటే గినా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లోకి మార్చి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం. ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. అంటే మనకి 6,000 నుంచి 4,000 రూపాయల పింఛన్కి అయితే మార్పు చేయడం జరిగింది. సో అది నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ విధంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ అనేది మనకి 60 సంవత్సరాలు ఉంటే గినా వృద్ధాప్య పింఛన్లోకి అయితే మార్చి ఇవ్వడం జరిగింది. ఆ పింఛన్ కూడా నెక్స్ట్ సెప్టెంబర్ 1 నుంచి 4,000 రూపాయలు లబ్ధిదారికి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా కూటమి ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం, అలాగే నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ నోటీస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఎవరైతే పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉండి అలాగే రిజెక్ట్ అయ్యి ఇలాంటి టెంపరీ అయిన వాళ్ళకి 60 ఏళ్ళు ఉంటే 4,000 పింఛన్ అయితే ఇవ్వడం. సో అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు అయితే రావడం. సో శ్రీకాకుళం జిల్లా అండి. సో తేదీ వచ్చేసరికి మనకి 13/8/2025. సో రీసెంట్ గా మన రావడం జరిగింది. సో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం. సో పింఛన్ యొక్క ఐడి సచివాలయం సంబంధించి వాళ్ళ యొక్క స్టేటస్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నోటీస్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు ఏదైతే జనవరి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పెన్షన్స్ కావచ్చు, అలాగే డిజేబుల్ పెన్షన్ సంబంధించి 6,000, 15,000 పెన్షన్ సంబంధించి రీవెరిఫికేషన్ అనేది అంటే వీళ్ళు ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, వీళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్లి వీళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క వికలాంగత్వం ఉండాలని చెప్పి చెక్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది జనవరి 1 నుంచి రీవెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి. ఆ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత డేటా అంతా కంప్లీట్ అయినాక మనకి రీసెంట్ గా సదరం సర్టిఫికేట్ అనేది సచివాలయంలో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి టెంపరీగా ఉంది, వీళ్ళకి 40% కన్నా తక్కువగా ఉంది. సో వీళ్ళకి వికలాంగుల పింఛన్ రాదు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పింఛన్స్ కూడా రాదు. కానీ ఈ వ్యక్తికి ఈ నోటీస్ ఇచ్చిన వ్యక్తికి అనేది ఆ కుటుంబంలో ఎవరికి రిమైనింగ్ పర్సన్స్ పింఛన్స్ అనేది రాలేదు. సో ఈ వ్యక్తికి 60 ఏళ్ళు ఉండడం వల్ల ఈ వ్యక్తికి అనేది 6,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ అనేది మార్పు చేయడం. ఈ పింఛన్ కూడా మనకి సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్ గా ఈ నోటీసులు అయితే ఇవ్వడం. సో ఇక్కడ మీకు చూపిస్తున్నచ్చండి. సో ఇక్కడ పేరు రావడం జరుగుతుంది, అలాగే వాళ్ళకి మండలము ఒక గ్రామము. సో వీళ్ళు
వికలాంగుల పింఛన్ను తీసుకున్నటువంటి ఈ లబ్ధిదారుడు వృద్ధాప్య పింఛన్ కేటగిరీ కిందకి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి పర్సంటేజ్ లేదు, అలాగే వీళ్ళకి టెంపరీగా ఉంది. సో వీళ్ళకి వికలాంగుల పింఛన్ అనేది రాదు. సో వీళ్ళకు 60 ఏళ్ళు ఉండడం వల్ల ఈ కుటుంబంలో ఎవరు పింఛన్ తీసుకోకపోవడం వల్ల ఈ వ్యక్తికి 6,000 నుంచి 4,000 పింఛన్ కానీ మార్పు చేస్తుందని చెప్పేసి నోటీస్ ఇవ్వడం ఉంది. సో ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం ఉంది. సో ఇక్కడ 5 పాయింట్స్ అయితే ఇవ్వడం ఉంది. సో మహిళలు గాని పిల్లలు గాని వికలాంగులకు సంబంధించి సీనియర్ సిటిజన్ శాఖ వారు జారీ చేసినటువంటి జీవో నెంబర్ 36 మనకి ఈ 36 జీవో నెంబరు 2023 తారీఖున ఈ జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జియో ఆధారంగానే ఈ పింఛన్స్ అనేది మీరు పరిశీలనకు వెళ్ళిచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం పరిశీలన అయితే చేసింది కదా, వెళ్ళిచ్చిన తర్వాత మీ యొక్క పర్సెంటేజ్, మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ యొక్క పర్సెంటేజ్ ని బట్టి పింఛన్స్ అనేది మార్పు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ చేయడం ఉంది. సో పింఛన్స్ అనేది ఏజ్ బిలో ఉంటే మటుకు వాళ్ళకి పింఛన్స్ అనేది 100% ఇంకా రాదు, మర్చిపోవాల్సిందే. ఏజ్ మనకి 60 అబోవ్ ఉంటే కింద ఓల్డ్ ఏజ్ పింఛన్ కింద అంటే వృద్ధాప్య పింఛన్ కింద మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ మనకి 1 by 1 అయితే మనకి ఆర్పీ నెంబర్ వచ్చి 83 డివిజన్ S22 వచ్చేసి మనకి ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఈ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెమో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మెమో సంబంధించి మనకి ఈ 4 పాయింట్లు అనేది మనకి క్లియర్ గా మెన్షన్. సో ఈ నోటీస్ అనేది జారీ చేసిన తేదీ 2వ తేదీ 1వ నెల 2000 అంటే జనవరి నుంచి నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం సో వీళ్ళకి ఏ విధంగా మార్పు చేశారని చెప్పేసి. సో ఇక్కడ మనకి వ్యక్తి యొక్క పింఛన్దారు యొక్క పేరు రావడం జరుగుతుంది, వాళ్ళకి గ్రామం, వాళ్ళకి మండలము. సో వికలాంగుల కేటగిరీ నందు పింఛన్ అనేది పొందుతున్నారు. ఆ యొక్క పింఛన్ ఐడి ద్వారా వీళ్ళు వికలాంగుల పింఛన్ అలాగే ఆరోగ్య పింఛన్కు పొందుతున్నారని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనమాట. సో వాళ్ళ పేరు, వాళ్ళు ఏ పింఛన్ రకం పొందుతున్నారని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై సూచిక 4వ ప్రభుత్వం వారు ఆరోగ్య పింఛన్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ మరియు వికలాంగుల పింఛన్ సంబంధించి వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆదేశాలనే జారీ చేయడం అనేది. అంటే జనవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ వికలాంగుల పింఛన్ గాని హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్స్ గాని అవకతవకలు జరిగాయని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి రీఅసెస్మెంట్ కొరకు ఒక జియో అనేది రిలీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది రీసెంట్ గా మన సోమవారం అయితే డౌన్లోడ్ చేసుకునే విధంగా గ్రామోత్సవం ఏపీసీ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి పర్సెంటేజ్ పరంగా ఈ పెన్షన్స్ అనేది మార్పు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆ విధంగా ఇక్కడ ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి 3వ పాయింట్ వచ్చేసరికి పై సూచికలో 3లో ప్రభుత్వం వారు అలాగే ఆరోగ్య పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్ వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడం. అలాగే వికలాంగుల పింఛన్ ప్రత్యేక వైద్య బృందం ద్వారా ఆసుపత్రి నందు పునర్పరిశీలన చేయటకు జరిగినది తెలియజేయడం అనేది. అంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికలాంగులు ఎవరు పింఛన్ పొందుతున్నారో వాళ్ళు ఒకసారి మీ యొక్క పర్సెంటేజ్ అనేది మీరు నిజంగా వికలాంగులు అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సర్వే అనేది చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ చేయడం జరిగింది, రీవెరిఫికేషన్ చేయడం జరిగింది పింఛన్ సంబంధించి, వికలాంగుల పింఛన్ సంబంధించి. సో ఈ విధంగా చేసిన వాళ్ళకి నిన్న రీసెంట్ గా మనకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో పర్సెంటేజ్ ని బట్టి పింఛన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 4వ పాయింట్ వచ్చరికి వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆరోగ్య పింఛన్ అలాగే వికలాంగుల పింఛన్ కింద పరిగణించబడాలని తెలియజేస్తూ మీకు ఈ యొక్క ఆరోగ్య పింఛన్ గాని అలాగే వికలాంగుల పింఛన్ గాని పొందడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం. అంటే వీళ్ళు వెరిఫికేషన్ పోయించిన తర్వాత అంటే నోటీస్ ఇచ్చారు కదా, సో మీరు ఖచ్చితంగా వెళ్లాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత పింఛన్స్ అనేది వీళ్ళు వెరిఫికేషన్ పోయించిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ సంబంధించి పర్సెంటేజ్ రావడం ఉంది, అక్కడ టెంపరీ రావడం ఉంది. సో వీళ్ళు వికలాంగుల పింఛన్ అర్హులు కాదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం. సో వీళ్ళు వికలాంగుల పింఛన్ అర్హులు కాదు కాబట్టి ఈ కుటుంబంలో ఈ నోటీస్ ఇచ్చినటువంటి పింఛన్దారు హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో రిమైనింగ్ పర్సన్స్ ఎవరికి పింఛన్ రాలు. సో రాకుండా ఉండడం వల్ల వీళ్ళకి ఈ వ్యక్తికి 60 ఏళ్లు పైబడి ఉండడం వల్ల వృద్ధాప్య పింఛన్ కింద మార్చిస్తున్నట్టుగా క్లియర్ గా మెన్షన్ చేసి ఇక్కడ మనకు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఈ పింఛను సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి పింఛన్ రకం వచ్చేసి 60,000 రూపాయలు. సో వీళ్ళకి రీఅసెస్మెంట్ తేదీ అనేది 3/2/2025 పంపించడం జరిగింది. ప్రస్తుతం వీరు పొందుతున్నటువంటి పింఛన్ యొక్క ఉండవలసిన వైకల్య శాతం ఎంతంటే 40 మరియు అంతకంటే ఎక్కువగా ఉండాలి. అంటే 40 కన్నా ఎక్కువగా 40% ఉంటే కన్నా వీళ్ళకి పింఛన్ అనేది వికలాంగుల పింఛన్ ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళకి పునర్పరిశీలనలకు మీరు వచ్చిన వివరాలంటే మీరు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే పరిశీలన చేశారో వికలాంగుల పింఛను పోయించిన తర్వాత వీళ్ళకి పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 40% కంటే తక్కువ వచ్చింది. సో 40% కంటే తక్కువ వచ్చింది
కానీ వీళ్ళ కుటుంబంలో ఎవరికి పింఛన్ రాలేదు. సో ఈ వ్యక్తి ఈ 40% కంటే తక్కువ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి 60 ఏళ్ళు పైబడి ఉండడం వల్ల అది వృద్ధాప్య పింఛన్కి మార్చి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వృద్ధాప్య పింఛన్ మార్పు చేయడం జరిగింది. సో మీకు 6,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే మనకి క్లియర్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా నోటీస్ వచ్చిన వాళ్ళకి మనకి శాతం లేకపోయినా పర్సంటేజ్ లేకపోయినా 60 ఏళ్ళు ఉంటే గినా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద కన్వర్ట్ చేసి సెప్టెంబర్ 1 నుంచి అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి క్లియర్ గా నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి 6,000 నుంచి 4,000 పింఛన్ ఏ విధంగా చేశారని చెప్పేసి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.